హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా చిన్న సుపుత్రుడు ఒక ఘనకార్యం చేశారండి. అది ఏం లేదు, టీవీ డిస్ప్లేని పగలగొట్టేశారనమాట తాళం కప్పుతో. సో చాలా పెద్ద అదనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి నాటీ ఫెలోస్ ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. డిస్ప్లే మీద వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఇద్దరు దెబ్బలాడుకుంటూ అలా పగలగొట్టేశారు. చూసారు కదా స్క్రీన్ మీద ఇలా వేయడం వల్ల మొత్తం పైనది మొత్తం స్క్రీన్ అనేది మధ్యలో పగిలిపోయింది. సో దీన్ని మేము బాగా చేయించుకోవడానికి 10,000 అయింది. అదేదో మా ఆయన కొత్తదే కొంటా అన్నాడు, కానీ ఎందుకులే ఇంకా బాగా చేయిస్తే బాగుండు. అది ఆల్రెడీ మేము 28,000 పెట్టి కొన్నాము. కొన్న తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఇలా జరిగిందనమాట. నాకు చాలా బాధ అనిపించింది. కొత్తది కొనడం ఎందుకు, ఇది డిస్ప్లే వేస్తే బాగుంటుందని. కానీ చాలా కాస్ట్ అయింది. ఆఫ్టర్ డిస్ప్లే అనమాట ఇది, చూసారు కదా. సో దీనికి డిస్ప్లే వేయడానికి అది కూడా ఒరిజినల్ రాదు కదా ఫ్రెండ్స్ ఇలా చేస్తే. సో పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా మాది పైకి లేదు, కిందికి పెట్టాం కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత. సో దాన్ని బట్టి వాడు ఏజ్ 4 ఇయర్సే. 4 ఇయర్స్కి ఇంత నాటి అనమాట. చాలా కోపము. చూడండి వాడు వీడనమాట. చూడు పైకి లేయి. చూడడానికి ఇంత అమాయకంగా ఉంటాడు. చేసేవన్నీ చిచ్చోర పనులు. చూడండి ఎలా పెట్టాడు ఫేస్. మంచిగా పెట్టు, హాయ్ చెప్పు. చూడడానికి ఇలా ఉంటాడు. ప్రతిదానికి కోపం. మంచిగా పెట్టు ఫేసు. అలా పెడితే వీడియో ఎలా తీస్తారు? ఫేసు చూడండి, మళ్ళీ అమాయకంగా ముద్దపప్పు ఫేసెస్. పైకి పెట్టు, హాయ్ చెప్పు. నీ పేరు చెప్పు. హాయ్. అట్లా కోపంగా పెట్టకు, 3 ఇయర్స్ అంతా చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. మంచిగా చెప్పు, అన్నయ్య చెప్పు. చూడండి అలా అన్నందుకు. టీవీ ఎందుకు పగలగొట్టావు? ఎందుకు విరగొడతావు? ఎంత అల్లరోడు అంటే అంత అల్లరోడు. చూడడానికి మళ్ళీ చూడండి నా మీదకి తిరిగిపడుతున్నాడు. నా చెయ్యి. మెయిన్ మీ వీడియో చేయడానికి ఫ్రెండ్స్ మోటివ్ అనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఉండాలని. చాలా ఖర్చుతో కూడిన పని కదా ఫ్రెండ్స్. చిన్న వస్తువే అనుకుంటాం కానీ చాలా దాని ఖర్చు అయితే బాధ అనిపిస్తుంది. సో అందుకని నేను చేశాను వీడియో. సో ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.